హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఒక మంచి వీడియోతో మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ఏంటంటే బిజినెస్ అనేది ఎలా చేస్తే బాగా రన్ అవుతుంది, ఏం చేయడం వల్ల లాస్ అవుతాము, ఇవన్నీ కూడా చెప్దామని మెయిన్ పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అలాగే చాలా రోజులైంది నేను వీడియో పెట్టి. ఈ గ్యాప్లోని నేను ఎందుకు వీడియోస్ చేయలేదు కూడా మీతో చెప్తాను ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఎవరికైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే నేనైతే చాక్లెట్స్ని బిజినెస్ కింద రన్ చేస్తున్నానని మీ అందరికీ తెలుసు కదా, మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు. అలాగే నేను ఇక్కడైతే దివాళీ ఫెస్టివల్కి వీడియోస్ అనేవి నేను అప్లోడ్ చేయలేకపోయాను. అప్పుడు చాలామంది నాకు ఆర్డర్స్ వచ్చినాయి. అలాగే చాలామంది మెసేజ్ పెట్టారు, చాలా బాగా సేల్ చేశారు అవన్నీ. మన యూట్యూబర్స్ కూడా చాలామంది మెసేజెస్ చేసి అడిగారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోవడం కుదరలేదన్నమాట. ఇప్పుడైతే నేనైతే మెయిన్ పాయింట్స్ చెప్తానన్నాను కదండి. ముందు వచ్చేసి నేను ఈ దివాళీ ఫెస్టివల్కి వీడియోస్ అనేవి ఎందుకు అప్లోడ్ చేయలేకపోయానో కూడా చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఈ దివాళీ సీజన్కి అయితే నేను మెటీరియల్ అన్నీ తెప్పించుకున్నాను, చాక్లెట్స్ చేద్దామని. ఇవన్నీ ప్యాకెట్స్ మొత్తం, ప్యాకింగ్ బాక్సెస్, అలాగే చాక్లెట్ బాక్సెస్, చాక్లెట్స్ అన్నీ తెప్పించుకున్నాను. కానీ నాకు చేయడం అనేది కుదరలేదు. ఒక కారణం చేత ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. మేమైతే ఇక్కడ ఉండేది హైదరాబాద్లో కాబట్టి మేము అక్కడికి వెళ్ళి మొత్తం ఇవన్నీ మేము పట్టుకెళ్ళాం కదండి, మొత్తం మనం చేసే మెటీరియల్స్ ఇవన్నీ. కాబట్టి నా బిజినెస్ అనేది ఇక్కడ హైదరాబాద్లోనే రన్ అవుతుంది కాబట్టి నేను బిజినెస్ అనేది స్టాప్ చేయవలసి వచ్చింది. ఈ దివాళీ ఫెస్టివల్కి చాక్లెట్స్ అనేవి అంతగా రన్ చేయలేకపోయాను. చేశాను కానీ ఎక్కువ చేయలేకపోయాను అనమాట. నేను చేద్దామని ఎక్కువ క్వాంటిటీలోని తెచ్చుకున్నాను కానీ ఈ సంవత్సరం అనేది కుదరలేదు. దీనివల్ల మనకి మెటీరియల్ అనేది ఇలాగా స్టాక్ అనేది ఉండిపోయిందండి. ఇవన్నీ చాక్లెట్స్ చేద్దామని తెప్పించుకున్నాను అసలైతే, కానీ కుదరలేదు. నేను లేకపోతే వీడియోస్ కూడా అందుకే అప్లోడ్ చేయడం అనేది కూడా కుదరలేదన్నమాట. నేను కొన్ని పాయింట్స్ చెప్తానన్నాను కదండి. ఏంటంటే అవి, మనం బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే దాంట్లోని లాస్ ఉంటుంది, అలాగే ప్రాఫిట్ ఉంటుంది. రెండు అనుకుని బిజినెస్లోకి దిగాలండి. ఫస్ట్ అయితే లాస్ అని ఎందుకంటున్నానంటే, నేను మెటీరియల్ దివాళీ ఫెస్టివల్ కానీ తెప్పించుకున్నాను కదా, అవి ఓన్లీ దివాళీ ఫెస్టివల్కి అయిపోతాయండి ఆ బాక్సెస్ కానీ ఇవన్నీ. మరి ఇవన్నీ వేస్టే కదండి, అందుకు లాస్ అని చెప్తున్నాను అనమాట. అంటే వచ్చేయడంత వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. ఈ మనీ అనేది మనకి తిరిగి రాదు కదండి, అమౌంట్ పెట్టింది. అందుకు లాస్ అనేది కూడా భరించాలని చెప్తున్నాను. ప్రాఫిట్ అనేది ఉంటుంది అని కూడా ఎందుకు చెప్తున్నానంటే, మనం బిజినెస్ రన్ చేస్తే ఉంటుందండి. అలాగే ఈ హోమ్ మేడ్ చాక్లెట్ బిజినెస్ చేస్తాము అని అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, దీన్ని స్పీడప్ అనేది ఎక్కువగా ఉండదండి. బిజినెస్ అనేది స్లోగా ఉంటుంది. ఎందుకంటే మనకి చాక్లెట్స్ అనేవి అంతగా సేల్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సేల్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మనకి బిజినెస్ రన్నింగ్ అనేది కూడా తక్కువగా ఉంటుంది అదనమాట. అలాగే నేను ఎందుకంటే చెప్తున్నాను, మనం ఎగ్జిబిషన్లోని అలా పెట్టుకుంటే సేల్ అనేది చాలా బాగా జరుగుతుంది. అలా కాకుండా ఇంటి దగ్గరే ఉండి వాట్సాప్ గ్రూపుల్లో అలా షేర్ చేసి సేల్ చేద్దామంటే సేల్స్ అనేవి తక్కువగానే ఉంటాయి. అదనమాట నేను చెప్పేది. అలాగే మనం తెచ్చుకున్నవన్నీ నీట్గా ప్యాక్ చేసి, ఒకవేళ సేల్ అవ్వకపోతే వాటిని నెక్స్ట్ ఇయర్ వరకు దాయవలసిన అవసరం కూడా ఉంటుందండి. ఎందుకంటే మనకి ఈ బాక్సెస్ అన్నీ చాలా కాస్ట్తో మనం మనీ కొనుక్కుంటాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ వరకు దాచుకుని వీటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో కలుపుకొని అలా బిజినెస్ అనేది రన్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మనకి లాస్ అనేది ఉండదు. ఇప్పుడు చాక్లెట్ కాంపౌండ్స్ అనేవి మనం ఎక్కువగా స్టోర్ చేసుకోకుండా ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసి కస్టమర్స్కి ఇవ్వాలి కాబట్టి మనం తక్కువ క్వాంటిటీలో మనకు వచ్చిన ఆర్డర్ బట్టి తెచ్చుకొని చేసుకుంటే బాగుంటుందండి.
అలాగే మనకి ఇవి కాంపౌండ్స్ అనేవి మన దగ్గర ఏరియాస్లో ఎక్కడ ఉన్నాయో అవైలబుల్గా ఉంటే అక్కడ చూసుకుని ఆర్డర్ అనేది తెచ్చుకుని చేసుకుంటే బాగుంటుందండి. మీకు అంతగా కుదరకపోతే మీ దగ్గరలో లేవు అంటే అప్పుడు ముందే ఒక 10 రోజుల ముందే మనం ఆర్డర్ అనేది పెట్టుకుని తెప్పించుకొని వాటిని చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈలోపు మనకి అవి రావడం లేట్ అయినా కానీ ఆర్డర్స్ అనేవి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మన బిజినెస్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మనకి మంచి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడైతే ఏంటంటే యూట్యూబ్ అలాగే ఇన్స్టాగ్రాము వీటిల్లోని పెయిడ్ ప్రమోషన్స్ కింద చేస్తున్నారు కదా! అలా మనీ అన్నా మనకి కొంచెం ఖర్చు అయినా కానీ పర్వాలేదు, ఆర్డర్స్ రావాలి, మన బిజినెస్ బాగా రన్ అవ్వాలి అని అనుకుంటే ఇలాగ పెయిడ్ ప్రమోషన్స్ ఇచ్చి మనం ఇలాగ చాక్లెట్ ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగా బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. ఇదొక అవకాశం అండి. నెక్స్ట్ అయితే క్రిస్మస్ వస్తుంది కదా ఫ్రెండ్స్, క్రిస్మస్కి ఎవరికైనా చాక్లెట్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి. మన నెంబర్ అయితే ఇక్కడ పైన స్క్రోల్ అవుతుంది కదా, దానికి నెంబర్ ఆర్డర్ చేసుకుంటే మీకు కొరియర్ చేస్తాము ఎక్కడికైనా సరే. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.